అన్న మీకు తెలిసిందే కదా, ఇలా బండి అవి వరుసలోకి వచ్చిన తర్వాత నల్ల కోడి పెట్టని తీసుకున్నాను. ఇలా నాటుకోడి కూర వండుకొని తిందామని మన అన్న మాత్రం జబ్బర్గా దాన్ని కాల్చుతున్నాడు అన్న. కాల్చి తీసుకున్న కూర బాగా ఉంటది, ఎందుకంటే చర్మానికి ఏమన్నా ఉన్నా కూడా కాల్వడంలో మంచిగా ఉంటది అన్నట్టు. ఇట్లా కాల్చుకొని తిని వేసిన మొద్దు మీద వేసిండు తన్నాడు. ముక్కలు చిన్న చిన్నగా కొట్టమని చెప్పిన బుడ్డ బుడ్డగా వేసి దంస్తే నా సామి రంగయ్య నాటుకోడి మా బండ్ల తినాలి. అందరు అనుకుంటారు ఇవాళ శనివారం నువ్వెక్కడ ముండా వాడుకోరా, ఈ శనివారం నాడు కూడా వదలవా అని చెప్పేసి అనుకోవచ్చు. తీసుకున్నాము, కొట్టించుకున్నాక నా కోటలో నేను బండ్లు ఎక్కుతున్నాము. ఈ పక్కనే షాప్ లో తీసుకొని ఎక్కి కొద్దిగా ముందుకు పోయిన తర్వాత ఇంకా అడ్వాన్స్ కూడా వల్లేదు. బకెట్ ఆడ బోరింగ్ అవుపడ్డది, బోరింగ్ కాడికి పోయి నీళ్లు కొట్టుకొచ్చుకుందాం అని పోతున్నాడు మా కోటన్న. నీళ్ళు కొద్దిగా వచ్చిన తర్వాత కొద్దిగా మంచి జంగల్ చూసిన తర్వాత ఆడిపోయి వండుకుంటాం. ఇంక ఈడ పెట్టినాం కోడిగుడ్డు, చిన్న కోడిగుడ్డు తీసి ఆడ పక్కకు పెట్టిండు. చికెన్ మాత్రం 2-3 సార్లు కడగమన్నా, లేకపోతే తీసుకుపోయి ఇక చెంబు పట్టుకొని అడవులలో మాకు రచ్చ రంబోలా అవుతుందని చెప్పేసి కడగమని చెప్పి ఇంకా టమాటాలు కోసుకుంటుండు. అల్లం మాత్రం వేసి గిలాసలు వేసి దంచుడు మీద దంచుడు అన్నగారు. చలిగా చికెన్ మాత్రం జబర్దస్త్గా వండుకోవాలి, ఇవాళ రేపు తినాలి ప్రశాంతంగా. ఇది మా